నేను హీరోల పేర్లు చెప్తా సార్. హీరోల పేర్లు చెప్పినప్పుడు మీ మనసులో ఏమనిపిస్తుందో అది చెప్పండి. ఓకేనా సార్? రామారావు గారు లెజెండరీ. అక్కినేనేశ్వరరావు గారు సూపర్. కృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ మ్యాన్. శోభన్ బాబు గారు కమర్షియల్ మ్యాన్. మెగాస్టార్ చిరంజీవి అద్భుతం. మాస్ గాడ్ బాలయ్య. మాస్ గాడే. ఓకే. కింగ్ నాగార్జున. జెంటిల్మెన్. విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ మ్యాన్. సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక గాడ్ సన్. రాకుమారుడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. రెబల్ స్టార్ ప్రభాస్. ఒక అద్భుతమైన మంచి మనిషి, అద్భుతమైన హీమ్యాన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అద్భుతమైన టాలెంట్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిపితే అదే రామ్ చరణ్. ఓకే సార్. వెరీ గుడ్ పర్సన్. ఇక చివరి ప్రశ్న సార్ ఈ ఇంటర్వ్యూకి. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంతో ప్రపంచం మొత్తం ముందుకు దూసుకెళ్లిపోతుంది. మనకి ఏది కావాలన్నా టక్కున 2 క్షణాల్లో, ఒకప్పుడు ఎక్కడికో వెళ్ళి చేయించుకునే వాళ్ళం వర్క్, ముందు ఎంతో కొంత ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్ గా మన మొబైల్లోనే చూసుకోవచ్చు మన వర్క్ ని. ఏఐ వల్ల సినిమా ఇండస్ట్రీకి ఎఫెక్ట్ అవుతుందా, లేదా ఏఐ వల్ల డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ అవుతుందా? హెల్ప్ అవుతుందండి. హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా ఆర్టిఫిషియలే, న్యాచురలే. అది ఎంత ఆర్టిఫిషియల్ వచ్చినా న్యాచురల్ అనేది పెట్టకపోతే అది దేనికి పనికిరాదు. అందువల్ల ఆర్టిఫిషియల్ అనేది ఎప్పుడు అవసరమే తప్ప అది లైఫ్ కాదు. బట్ ఉపయోగం ఉంది టైం వచ్చినప్పుడు మాత్రమే. ఇప్పుడు ఓటీటీ వచ్చింది, బట్ అట్లని బిగ్ స్క్రీన్లు ఆగిపోలా, ఇంకా పెరుగుతుంది. సో అట్లాగే సీజీ అని వచ్చినాయి, వర్క్ చేసుకుంటాయి. తర్వాత ఇప్పుడు ఏ అని వచ్చింది. ఏ వల్ల మాకు బడ్జెట్లు బాగా కలిసి వస్తుంది. సినిమాకి బడ్జెట్ బాగా కలిసి వచ్చింది. ఏ చాలా ఉపయోగం, ప్రజెంట్ చాలా ఉపయోగం. ప్రొడ్యూసర్కి అయితే అసలు చాలా హెల్ప్. బట్ ఆ టెక్నాలజీ కూడా తెలుసుకుంటాం. ఆ టెక్నాలజీ ఇంకా మంచిది మనకి. బట్ ఫ్యూచర్ డ్యామేజ్ అయితే అనేది అయితే లేదు. వచ్చినప్పుడు కొంత మిస్యూజ్ చేస్తుంటారు కొంతమంది వ్యక్తులు. బట్ దానివల్ల ఎప్పుడు ధర్మమే, అధర్మమే. మంచివాడే, చెడ్డవాడే. అదే ప్రూఫ్ అనమాట. సార్ చివరి ప్రశ్న అన్నాను, ఒక ప్రశ్న మర్చిపోయా టోటల్ ఇంటర్వ్యూలో, అది అడగాలనుకున్నా. ఇప్పుడు ఇక చివరి ప్రశ్నగా అదే అడుగుతున్నా. సార్, బయట జరిగిన సిచ్యువేషన్, సంఘటనని మీ సినిమాలో ఏ సినిమాలో చూపించారు? బయట ఏదైనా సంఘటన జరిగింది మీ టైంలో, ఇప్పటికి ఎన్నో సినిమాలు తీశారు, అందులో ఏదో ఒక సినిమాలో ఆ జరిగిన సంఘటనని మీరు రాసుకొని ఒక సీన్ రూపకంగా తీశారు. అది ఏ సీన్, ఏ మూవీ? హరిశ్చంద్ర ప్రసాద్ లో టమాటాల ఎపిసోడ్ ఇది. ఓకే, అది నిజంగా జరిగిందండి. టమాటా ఒక మనిషి కష్టపడి పంట చేస్తాడు. అదేంటంటే ఒక్కోసారి 50 రూపాయలు, 70 రూపాయలు, 100 దాకా వెళ్ళిద్ది. ఒక్కోసారి రూపాయికి కూడా కొనరు, కొప్పేస్తే కుళ్ళిపోతాయి. అటువంటిప్పుడు పండించిన పరిస్థితి ఏంటి? సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎండాకాలంలో ముఖ్యంగా డిమాండ్ తగ్గిపోతుంది టమాటాకి, చలికాలంలో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆ సినిమాలో టచ్ చేశాను. అలాగే అదొక సీన్ రియల్ గా జరిగింది, మీ సినిమాలో చూపించాం. మీ సినిమాలు టైటిల్స్ గుర్తుపెట్టుకుంటారు, కంటెంట్ గుర్తుపెట్టుకుంటారు అని మీరు చెప్తున్నారు. మీ జీవితానికి కరెక్ట్ గా దగ్గరగా ఉన్న సినిమా ఏంటి అంటే అనిపించిందా? అంటే ఏదైనా సినిమా మీ జీవితానికి దగ్గరగా, మీ స్టోరీనే ఏదైనా సినిమాలో మిక్స్ చేసి తీసారా? టైటిల్ పెట్టుకుంటే ఏం పెట్టుకుంటారు మీ జీవితానికి మీరు తీసిన సినిమాల్లో? నేను తీసిన సినిమాల్లోనా, నా జీవితానికి జనరల్ గా ఏంటంటే ఒక ఫిలాసఫికల్, సింహరాశిలో ఒక రాజశేఖర్ లాంటి క్యారెక్టర్ ని డిజైన్ చేసి నేను టైటిల్ చెప్పాలి. అది బట్ అది అంత స్టోరీ లేదు కానీ, బట్ మా ఫాదర్ స్టోరీ చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఫాదర్ది అంటే ఎఫెక్షన్ అనేది ఎంత గొప్పగా ఉంటుంది. ఒక శివరామరాజులో అన్నా చెల్లెలు ఎఫెక్షన్ ఉంటుంది. అలాంటి కథ రేపు రాబోతుంది, లెక్చరర్ అనే ఫిలిం. మీ జీవితానికి మీరు చెప్పుకోవాలంటే ఒక టైటిల్, మీ జీవితానికి ఒక టైటిల్ పెట్టండి మీ సినిమాలలో. ఏ టైటిల్ సెట్? నా దానికా? మీ జీవితానికి. నా జీవితానికి టైటిల్ అంటే మీరు తీసిన సినిమాల్లో ఇది తీసిన సినిమాలోనా, తీయాలనుకునే వాటిలోనా? తీసిన సినిమాల్లోనే చెప్పండి. టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ అని చెప్పండి, లేకపోతే తీసిన వాటిలో అంటే నా క్యారెక్టరైజేషన్ ఒక రకంగా ఏంటంటే అధినేత.
అధినేత జగపతి బాబు గారి సినిమా అధినేత క్యారెక్టరైజేషన్ మీకు జీవితానికి దగ్గరగా ఉంటది. దగ్గరగా ఉంటది. సొసైటీకి మంచి చేయాలి, నీ ప్రాబ్లం నాది అనుకోవాలి, నాది కాకపోయినా నేను నీ దానిలోకి వెళ్ళి పడిపోతా, ఆడేళ్ళు యుద్ధం చేస్తుంటాం, ఏడేళ్ళు యుద్ధం చేస్తుంటాం, ఇట్లా ఉంటది అనమాట. సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తారు మీరు 100%. యాజ్ ఎ డైరెక్టర్ గా సినిమాలు ఎలా తీయాలనుకుంటారో సొసైటీ మీద కూడా ప్రభావం మీ సినిమాల ద్వారా అంత చూపాలనుకుంటారు. అవునండి. సరే, ఇప్పుడు కొత్తగా డైరెక్టర్ అవ్వాలని సినిమా ఇండస్ట్రీకి వస్తున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, వాళ్ళకి ఇచ్చే సూచనలు ఏంటి? చూసింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్లో ఏంటంటే మేజర్గా ఒక జనరల్ నాలెడ్జ్ లేకుండా వస్తున్నారు. జనరల్ నాలెడ్జ్, ఒక డైరెక్టర్ కావాలంటే చాలా జనరల్ నాలెడ్జ్ కావాలి, చాలా విషయాల పట్ల అవగాహన కావాలి, 24 క్రాఫ్ట్స్, పైగా 24 క్రాఫ్ట్స్ మీద గ్రిప్ కావాలంటే నీకు ఒక నాలెడ్జ్ ఉండాలి. అంటే ఒక కథని బాగా ఎంపిక చేసుకోవాలి, ఒక డైలాగ్ బాగా రాయించుకోవాలి, పాటలు బాగా రాయించుకోవాలి, చాలా శ్రద్ధగా మ్యూజిక్ తీసుకోవాలి, డాన్స్ బాగా చేయించుకోవాలి, ఫైట్ బాగా చేయించుకోవాలి, ఫోటోగ్రఫీ బాగా చేయించుకోవాలి, లైటింగ్ బాగా చేయించుకోవాలి, కలర్స్ బాగా చేయించుకోవాలి. ఇట్లా ప్రతి దాని మీద ఒక అవగాహన రావాలి. ఇటువంటి వాటి మీద పట్టు సంపాదించాలి ప్రజెంట్ యూత్. వీటన్నిటికంటే స్క్రిప్ట్ మీద ఇప్పుడు వచ్చేవాళ్ళు ఒక సినిమా చేస్తారు, 2 చేస్తారు, తర్వాత కనపడరు. ఇప్పుడు నేను డైరెక్టర్ అయిన కాంచి నేను ఇంకా 10 సంవత్సరాలు స్టార్గానే ఉంటాను డైరెక్టర్గా. బట్ మధ్యలో ఎంతో మంది వచ్చి పోతా ఉన్నారు. అలా కాదు, ఒక పరిపక్వతతో దిగండి డైరెక్షన్లోకి, అది లైఫ్ లాంగ్ ఉంటారు. అది కావాలి డైరెక్టర్స్కి, ఆ సబ్జెక్ట్ స్కిల్ కావాలి ఫస్ట్. ఏది చేయాలన్నా సబ్జెక్ట్, ఎందుకంటే ఇక్కడ సబ్జెక్టు లేకపోతే ఎంత స్టార్ హీరో పెట్టుకున్నా వేస్టే. బికాజ్ ఆఫ్ ఒక బిచ్చగాడు, ఒక బ్రహ్మోత్సవం చూసుకోండి అంతే. బిచ్చగాడు అంటే పరమ యాంటీ టైటిల్, బ్రహ్మోత్సవం అంటే అద్భుతమైన టైటిల్. ఇక్కడ స్టార్ మహేష్ బాబు, ఇక్కడ హీరో ఎవడో తెలియదు. బిచ్చగాడు అంటే అబ్బా ఏందబ్బా బిచ్చగాడు అనుకుంటాం, కానీ తీరా కొడితే కంటెంట్ ఇది. ఇప్పుడు కంటెంటే హీరో, ఎంత స్టార్ ఉన్నాడు అనేది అవసరం లేదు. ఇవాళ కంటెంటే హీరో అంటున్నారు మీరు, కంటెంటే హీరో అంటున్నారు, ఇంత స్టార్ ఉన్నాడు అవసరం లేదు అంటున్నారు. బట్ ఈ రోజుల్లో చూసుకుంటే తెలుగు ఇండస్ట్రీ హీరో డామినేటెడ్ ఇండస్ట్రీ. అంటే హీరోకి ఖచ్చితంగా 100 కోట్లు 150 కోట్లు రెమ్యునరేషన్ పక్కన పెట్టుకోవాలి. బట్ ఏంటంటే మీరు అన్నమాట రైటే. బట్ మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం ఏంటంటే గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. ఇవాళ ఇండియాలో గొప్ప హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. స్టార్ అవసరమే పక్కా, బట్ కథ లేకపోతే స్టార్ కూడా పనిచేయడు. స్టార్ అనే హీరో ఫస్ట్ రోజు థియేటర్కి ఓపెనింగ్స్ ఆడడానికి పనికొస్తాడు, లేకపోతే కాస్త బిజినెస్ గ్యారంటీకి పనికొస్తాడు తప్ప కథ అనేది లేకపోతే చాలా దారుణం. ఇలా అలాంటి కథల కోసం ఎదురు చూస్తున్నారు హీరోలు. సో అది ఇంపార్టెంట్. కంటెంట్ ఉంటే ఇప్పుడు రీసెంట్గా చిన్న సినిమాలు వచ్చినాయి సార్, చాలా సినిమాలు వచ్చినాయి, లిటిల్ హార్ట్స్ అని కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి, పెద్ద పెద్ద హిట్లు. అవును, తక్కువ బడ్జెట్ ఎక్కువ. ఇప్పుడు పెద్దవి తీసేసి ఇప్పుడు ఒక్కొక్క సినిమా పెద్ద హీరోల సినిమా లాసులు చెప్పలేం. 100 కోట్ల లాసు, 150 కోట్ల లాసు. కొన్ని బ్యానర్లు అయితే పైకి ఉంటుంది కానీ లోపల చాలా స్ట్రగుల్, చెప్పుకోలేని స్థితి అట్లా ఉంది. ఎందుకు అట్లా? మీరైతే ప్లానింగ్ తోటి వెళ్తున్నారు? పక్కా ప్లానింగ్ తోటి ఉన్నా.